విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ రైలు అధికారులను కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకే ప్యాసింజర్ రైల్లో విశాఖపట్నం వెళ్లడం జరిగేదని, ఉద్యోగులు, కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉండేదని పేర్కొన్నారు. గత 3 నెలల నుండి కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు చేయడం జరిగిందని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ రైలు రద్దు చేయడం వల్ల ప్రజలు అధిక ధరలు చెల్లించి బస్సులో విశాఖపట్నం వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ రైలు పునరుద్ధరించాలని బీజేపీ ఆధ్వర్యంలో రైల్వే అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. నిన్న మన ప్రీతం మోడీ గారు మూడవసారి ఎన్డీఏ తరఫున దేశ ప్రధానిగా అపాయింట్ అయ్యారు. ఇది భారతదేశంలో మూడవ ప్రధానిగా వ్యక్తిలో రెండవ అయిన సాంబడి విషయం. అది మేము సంతోషం పాటిస్తున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే మాది బీజేపీ సమస్య ఏంటంటే ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్య తీర్చుతూ ప్రజా సంక్షేమం, రక్షణ, అభివృద్ధి మధ్య చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కాకినాడలో కొన్ని విషయాలు ఉన్నాయి. చూసాము. మరొకసారి ధన్యవాదాలు. కాకినాడలో మరి ముఖ్యంగా ఈ మధ్య గత 3 నెలల నుంచి చాలా ముఖ్యమైన ట్రైను కాకినాడ వైజాగ్ వెళ్ళే వాళ్ళకి, సామాన్య ప్రజలకి, అందులో కాకినాడ నుంచి వైజాగ్ ఉద్యోగం చేసే వాళ్ళకి, బీజేపీ వెళ్ళే వాళ్ళకి ఒక అనుకూలమైన ట్రైన్ ఉంది, ఆశ్వాసం ఉండేది. అది చాలా మంచి కన్వీనియంట్ టైము. ఆ ట్రైన్ ని గత 3 నెలలు ఆపేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో టైం కూడా సెట్ అయిపోయేది, రేటు కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేయడం వల్ల అక్కడ ఉద్యోగస్తులు రోజు వెళ్ళి రావడానికి రోజు వచ్చేపోతుంది, టైం సరిపోవట్లేదు. అని చాలా ప్రధాన సమస్య ఇది. ఈ సమస్య వెంటనే రైల్వే వాళ్ళు స్పందించి ఆ ట్రైన్ వెంటనే పునరుద్ధరించాలని మనసులో కోరుకుంటున్నాను. అదేవిధంగా కాకినాడలో అతి ముఖ్యమైన విషయం అంటే కేజీహెచ్. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన కాకినాడ ఇప్పుడే కాకుండా జిల్లా ఈస్ట్ వెస్ట్ నుంచి వస్తారు. ఎంతో మందికి ఒక ఇంపార్టెంట్ ఉన్న హాస్పిటల్లో ఈ మధ్య వాళ్ళు చాలా ఎక్కువ పనిచేయట్లేదు. మేము కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు కూడా చాలా రిపేర్లు ఉన్నాయి చేసింది. మేము కలెక్టర్ గారిని గత 40 గంటలు చెప్తుందో ఆయన అన్ని రియాక్ట్ అయ్యి బాధ్యత చెప్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఓపీ రిజిస్ట్రేషన్ లో కొన్ని ఇబ్బంది పడుతున్నా చెప్తున్నారు. ఆ ఇబ్బందుల్ని మొట్టమొదటి సరిదిద్దే అందుబాటులో ఉంటుందని, దాని ఇంకా ఇండెప్త్కి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే డాక్టర్స్ కానీ ఇటు కలెక్టర్ గారికి చైర్మన్ ఆయన కలుసుకుంటే ఇవన్నీ చేసే అవకాశం ఉంది. ప్రజా సమస్య మీద అది వెంటనే స్పందించాలని కలెక్టర్ గారిని, అలాగే ఈ ట్రైన్ విషయంలో ఈ స్టేషన్ మాస్టర్ ఆఫీసర్కి రెస్పాండ్ అయ్యి అది పునరుద్ధరిస్తే ప్రజలకి చాలా అందుబాటులో ఉంటుంది. చాలా మందికి అది చేయడం వల్ల రోడ్ ట్రాఫిక్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఎంతో మంచిగా ఉంటుంది ఉద్దేశంతో అందరినీ మరొకసారి కోరుకుంటూ